وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن मुद्दकिर। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। సూరా బక్రా ఆయత్ నంబర్ 189 నుండి 228 189। ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ. ఇది ప్రజల ఆరాధనల వేళలను, హజ్ కాలాన్ని నిర్ధారించడానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. ఎహ్రాం స్థితిలో మీరు మీ ఇళ్లలోకి వెనుకవైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లలోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందుకను అల్లాహుకు భయపడుతూ ఉండండి. ఆయత్ 190। మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి, కానీ మితిమీరకండి. మితిమీరిపోయే వారిని అల్లాహ్ ఇష్టపడడు. వివరణ: దీని భావం ఏమిటంటే, యుద్ధంలో పాల్గొనకుండా ఉండేవారిని, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను చంపకూడదు. యుద్ధంలో పాల్గొన్న వారిని సైతం చిత్రవధ చేయరాదు. పండ్లు ఫలాలను ఇచ్చే వృక్షాలను నరకరాదు. ఏ పాపం ఎరుగని పశువులను అనవసరంగా వధించటం కూడా హద్దు మీరడంగానే పరిగణించబడుతుంది. ఇలాంటి ఆగడాలకు దూరంగా ఉండాలని నొక్కి వక్కానించబడింది. ఆయత్ 191। వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి. మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమి కొట్టారో అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమి కొట్టండి. ఫిత్నా, కుఫ్ర్, షిర్క్, పీడన అనేది చంపటం కన్నా తీవ్రమైనది. మస్జిద్ హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే. ఆయత్ 192। ఒకవేళ వారు గనక తమ దమన నీతిని మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయత్ 193। పీడన, ఫిత్నా సమసిపోనంత వరకు, దైవ ధర్మానిది పైచేయి కానంత వరకు వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి. మెడలు వంచవలసింది దౌర్జన్యపరులవే. ఆయత్ 194। నిషిద్ధ మాసానికి బదులుగా ఉన్నది. నిషిద్ధ మాసాలు ఇవి: జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం మరియు రజబ్. నిషేధాజ్ఞలు సరిసమానంగా వర్తిస్తాయి. మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ భక్తి గల వారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. ఆయత్ 195। అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసులుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. ఆయత్ 196। హజ్, ఉమ్రాలను అల్లాహ్ కొరకు పూర్తి చేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దాన ధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రా మొదలుకొని హజ్ వరకు సంకల్పం పూని ప్రయోజనం పొందినట్లయితే వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేని హజ్ దినాలలో 3 రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత 7 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలవుతాయి. మస్జిద్ హరంకు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడన్న సంగతి తెలుసుకోండి. ఆయత్ 197।
హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి కనుక ఈ నిర్ధారిత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహకు తెలుసు. హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు ప్రయాణ సామగ్రి ఖర్చుని వెంట తీసుకువెళ్ళండి. అయితే అన్నిటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి అని బాగా గుర్తుంచుకోండి. ఆయత్ 198. హజ్ సందర్భంగా మీరు గనుక మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు. మీరు అరాఫత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మషరే హరాం వద్ద దైవనామాన్ని స్మరించండి. ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి. ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నవారు. వివరణ: ప్రభు అనుగ్రహం అంటే భావం వర్తకం. అంటే హజ్ యాత్ర సందర్భంగా వ్యాపారం చేయటం దోషంతో కూడుకున్న పని కాదు. ఇది ముజ్దలిఫా మైదానంలో ఉంది. ఆయత్ 199. తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి. క్షమాపణకై అల్లాహ్ను వేడుకుంటూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడును. ఆయత్ 200. హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను ధ్యానించండి. మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను జ్ఞాపకం చేయండి. ఓ ప్రభు, మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు. ఆయత్ 201. ప్రజల్లో మరికొందరు, ప్రభు, మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ఆయత్ 202. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు. ఆయత్ 203. గణించదగిన ఆ దినాలలో, తష్రీఖ్ దినాలలో అల్లాహ్ను స్మరించండి. 2 దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు. వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహకు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి. ఆయత్ 204. ఓ ప్రవక్త, ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన ఆంతర్యంలో నున్న అసలు విషయానికి అల్లాహ్ను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగువుల మారి. ఆయత్ 205. వాడు నీ వద్ద నుండి తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాడు చేయటంలో నిమగ్నమైపోతాడు. కాగా అల్లాహ్ ఇలాంటి చెడుగును సుతారము ఇష్టపడడు. ఆయత్ 206. అల్లాహకు భయపడు అని వాడితో అన్నప్పుడు వాడి గర్వం, దురభిమానం వాడిని పాపం వైపుకే పురుగొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. ఆయత్ 207. ప్రజల్లోని మరికొంతమంది ఎలాంటి వారంటే దైవ ప్రసన్నతను చొరగనే ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అటువంటి త్యాగధనులైన తన దాసుల పట్ల అల్లాహ్ అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు. ఆయత్ 208. ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. శైతాన్ అడుగుజాడలలో నడవకండి, వాడు మీకు బద్ధ విరోధి. ఆయత్ 209. మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి. ఆయత్ 210. ఏమిటి? అల్లాహ్ మరియు దూతలు స్వయంగా మేఘాల నీడలలో వచ్చి తమ కార్యాన్ని పరిపూర్తి గావిస్తారని వారు ఎదురు చూస్తున్నారా? కార్యాలన్నీ నిర్ణయం కొరకు అల్లాహ్ వైపుకే మరలించబడతాయి.
ఆయట్ 211. మేము ఇజ్రాయిల్ వంశస్థులకు ఎన్ని స్పష్టమైన నిదర్శనాలను ప్రసాదించామో వారినే అడగండి. దైవ ప్రసాదితాలు తమ వద్దకు చేరిన తరువాత వాటిని తారుమారు చేసేవారు అల్లాహ్ కఠినమైన శిక్షలు విధించగలవాడన్న విషయాన్ని విస్మరించరాదు. ఆయట్ 212. అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా మలచబడింది. వారు విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారు ప్రళయ దినాన వారికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని అనుగ్రహిస్తాడు. ఆయత 213. మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా భయపెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికి గాను వారి వెంట అనగా ప్రవక్తల వెంట సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే అనగా ప్రజలే స్పష్టమైన ఆదేశాలు వసగబడిన తరువాత కూడా పరస్పర వైరభావం అసూయ మూలంగా అందులో విభోజించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుగా దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఆయట్ 214. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఇంకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాలు రోగాలు వచ్చి పడ్డాయి. వారు ఎంతగా కుదిపివేయబడ్డారంటే ఆ ధాటికి తాళలేక ఇంతకీ దైవ సహాయం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలను వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. ఆయత్ 215. తాము ఏం ఖర్చు చేయాలి అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదలు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాహకు దాని గురించి తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఆయత్ 216. యుద్ధం చేయటం మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీకోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందించవచ్చు. నిజజ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది, మీకు ఆ విషయం తెలియదు. ఆయత్ 217. నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్ను తిరస్కరించటం, మస్జిదే హరాంను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం హత్య కన్నా పెద్దది. వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనైనా మరలిస్తారు. మరి మీలో గనక ఎవరైనా తమ ధర్మం నుంచి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లో కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు. ఆయత్ 218. అయితే విశ్వసించిన వారు, హిజ్రత్ చేసి వలసపోయిన వారు, దైవ మార్గంలో పోరాడేవారు మాత్రమే దైవ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. ఆయత్ 219. ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కానీ వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ. ఏం ఖర్చు పెట్టాలి అని వారు నిన్ను
అడుగుతారు. మీ ఖర్చులు పోగా మిగిలినది అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయత 220. ఇహలోక జీవితంలో పరలోకంలో కూడా ఇంకా వీరు అనాథలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ. వారికి బోధపరచు. వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. బాగుపరిచే ఉద్దేశంతో ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారు మీ సహోదరులే. చెడగొట్టే వారెవరో బాగుపరిచే వారెవరో అల్లాహకు బాగా తెలుసు. అల్లాహే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు. ఆయత 221. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లిములు కానంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి. అల్లాహ్ ఒక్కడే అని, ఆయన మాత్రమే ఆరాధ్యుడని విశ్వసించేవారు కానంత వరకు. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అలాగే షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంతవరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు, కానీ అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను విడమర్చి మరీ చెబుతున్నాడు. ఆయత్ 222. వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు, అదొక అశుద్ధ స్థితి కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లాహ్ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమనం జరపవచ్చు. అల్లాహ్ పశ్చాత్తాపడే వారిని, పరిశుద్ధాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు. ఆయత 223. మీ స్త్రీలు మీ పంట పొలాలు కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం సత్కార్యాలను ముందుకు పంపండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఓ ప్రవక్త, విశ్వాసులకు శుభవార్తను వినిపించు. ఆయత 224. సత్కార్యాన్ని, భయభక్తులను, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా మీరు అల్లాహ్ను మీ ప్రమాణాలకు లక్ష్యంగా పెట్టకండి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఆయత 225. అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు. అల్లాహ్ క్షమాశీలి, సహనశీలి కూడా. ఆయత 226. ఎవరైతే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు 4 మాసాల గడువు ఉంది. మరి వారు గనుక ఈలోగా మరలి వస్తే అల్లాహ్ కూడా క్షమించేవాడు, జాలి చూపేవాడు. వివరణ అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండా డోలాయమాన స్థితిలో ఉంచడం అన్నమాట. ఈ రకమైన ప్రమాణం మూలంగా స్త్రీ దాంపత్య జీవితంలో ఉండి కూడా తన దాంపత్య హక్కుకు పొందలేకపోతుంది. తాను వేరొకరిని వివాహం ఆడటానికి కూడా ఆస్కారం ఉండదు. స్త్రీని ఈ విధంగా 4 నెలల కంటే ఎక్కువ కాలం అనిశ్చిత స్థితిలో ఉంచడానికి వీలు లేదు. స్త్రీకి అన్యాయం జరగరాదన్నదే దీని ఉద్దేశం. ఆయత 227. ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలనే నిశ్చయించుకుంటే నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. ఆయత 228. విడాకులు పొందిన స్త్రీలు తమను తాము 3 ఋతువుల దాకా
ఆపించుకోవాలి. వారు అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచటం వారికి ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి, కానీ ఉత్తమ రీతిలో. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు. ఇస్లాంలో విడాకుల గురించి వివరంగా ఇన్షాల్లా రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.